నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక ప్రయాణంలో ఉన్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆధునిక మలేషియా అందాలు. బస్సు కిటికీ గుండా కనిపిస్తున్న ఈ పచ్చదనం, ఈ రోడ్లు ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి కదూ. కానీ ఈ దేశానికి, మన భారతదేశానికి, ముఖ్యంగా మన దక్షిణ భారతదేశ రాజులకు 1000 సంవత్సరాల క్రితమే ఒక బలమైన బంధం ఉండేది. ఈరోజు మన వీడియోలో మలేషియాను గడగడలాడించిన ఆ భారతీయ పరాక్రమవంతుల కథను తెలుసుకుందాం. చరిత్ర పుట్టల్లో మలేషియాను పూర్వం కడరం అంటే ఖడా అని పిలిచేవారు. క్రీస్తు శకం 1025 అనగా 1025లో దక్షిణ భారతదేశాన్ని పాలించే మన మహాపరాక్రమశైలి రాజేంద్ర చోళుడు తన శక్తివంతమైన నౌకాదళంతో ఈ సముద్రాలను దాటి వచ్చాడు. అప్పట్లో మలేషియా, ఇండోనేషియా ప్రాంతాలను పాలిస్తున్న శ్రీ విజయ సామ్రాజ్యం భారతీయ వర్తకులను ఇబ్బంది పెట్టేది. దాంతో ఆగ్రహించిన రాజేంద్ర చోళుడు బంగాళాఖాతాన్ని దాటి వచ్చి ఇక్కడి రాజులను ఓడించి మలేషియాపై జయకేతనం ఎగరవేశాడు. అందుకే ఆయన్ని ఖండారగొండ చోళుడు అని పిలుస్తారు. ఖండాంతరాలని గెలిచిన వాడని దాని అర్థం. మనం బస్సులో వెళ్తుంటే ఇక్కడ ఎన్నో సంస్కృతుల కలయిక కనిపిస్తుంది. మీకు తెలుసా, మలేషియా భాష అయినటువంటి బహాసా మలయులో వందలాది సంస్కృత పదాలు ఉన్నాయని. ఉదాహరణకు రాజా, పుత్ర, భూమి, మత వంటి పదాలను ఇక్కడ ఇప్పటికీ వాడతారు. చోళరాజులు కేవలం యుద్ధాలే చేయడమే కాదు, ఇక్కడి సంస్కృతిని, వ్యాపారాన్నే మార్చేశారు. హిందూ మరియు బౌద్ధ సంస్కృతుల ప్రభావం ఇక్కడ పురాతన కట్టడాలలో నేటికీ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్క బస్సు ప్రయాణం మనల్ని కేవలం ఒక ఊరి నుండి ఇంకొక ఊరికి తీసుకెళ్లదు. చరిత్రలో వందల వేల వెనక్కి కూడా తీసుకెళ్తుంది అనడానికి ఈ మలేషియా ప్రయాణమే ఒక నిదర్శనం. మన భారతీయ రాజుల పరాక్రమం సముద్రాలు దాటి ఈ దేశంలో ఎలా నిలిచిందో చూశారు కదా. చరిత్ర పుటలను తిరిగేస్తే పురాతన కాలంలో మలేషియాను, ఇండోనేషియాను అనే 2 ప్రాంతాలను కలిపి శ్రీ విజయ సామ్రాజ్యం అని పిలిచేవారు. మలేషియాలోని ఒక నిర్దిష్ట ప్రాంతానికి మన వాళ్ళు పెట్టిన పేరే కడరం. దాన్ని ఈరోజు ఖడా డిస్టిక్గా కూడా పిలుస్తున్నారు. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో, అంటే దాదాపు 1025 సంవత్సరంలో దక్షిణ భారతదేశాన్ని అఖండ శక్తితో పాలిస్తున్న మహారాజు రాజేంద్ర చోళుడు, మహావీరుడు రాజరాజ చోళుడి కుమారుడు ఈ ప్రాంతంపై దృష్టి పెట్టాడు. అప్పట్లో చైనాతో వ్యాపారం చేయడానికి వెళ్ళే భారతీయ వర్తకులను శ్రీ విజయ రాజులు వేధించేవారు. భారీగా పన్నులు వసూలు చేసేవారు. ఇది గమనించిన రాజేంద్ర చోళుడు ఆగ్రహంతో ఊగిపోయాడు అండ్ ఆగ్రహానికి గురయ్యాడు. అప్పటి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మరియు అధునాతనమైన నౌకాదళాన్ని నిర్మించాడు. అదే నౌకాదళంతో, ఆయన స్వయంగా తయారు చేసిన నౌకాదళంతో, వేలాది యుద్ధ నౌకలతో, లక్షలాది మంది వీరులతో బంగాళాఖాతాన్ని దాటి సముద్రపు అలలను చీల్చుకుంటూ ఈ మలేషియా తీరానికి చేరుకున్నారు. ఇక్కడి రాజులను మట్టి కరిపించి ఖండాంతరాలనే వేలారు. అందుకే ఖండాంతరాల వేలడం వల్ల అతనికి వచ్చిన పేరే ఖండోరగొండ చోళ అనే వీర బిరుదుని తెచ్చుకున్నారు. ఒక భారతీయ రాజు అంతటి నౌకాదళంతో సముద్రాన్నే దాటి వేరే దేశాన్ని జయించడం ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతం. మనం బస్సులో వెళ్తుంటే ఇక్కడ సంస్కృతి మనకు ఎంతో ఆత్మీయంగా అనిపిస్తుంది. దానికి కారణం చోళుల కాలంలో ఇక్కడ నాటబడిన సాంస్కృతిక బీజమే. ఫ్రెండ్స్, మీకు ఒక ఆశ్చర్యమైన విషయం తెలుసా? నేటి మలేషియా అధికారిక భాష బహాసా మలయు. ఈ భాషల్లో వందలాది పదాలు నేరుగా మన సంస్కృతి నుండి వచ్చినవే. ఉదాహరణకు
వారు రాజును రాజా అనే అంటారు. ప్రధానమంత్రిని పేరేనా మంతా అంటారు. అలాగే భూమి, పుత్ర, రూపయ, ఆశీర్వాదం వంటి ఎన్నో పదాలు ఇక్కడ నిత్యం వాడుతారు. చోళరాజు ఇక్కడికి కేవలం యుద్ధం కోసమే రాలేదు. తమతో పాటు సంస్కృతిని, కళను, శిల్పకళను తీసుకొని వచ్చారు. మలేషియాలోని బుజాయింగ్ వ్యాలీ అనే ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో 1000 సంవత్సరాల నాటి హిందూ దేవాలయ శిలలు, శివలింగాలు దొరికాయి. ఇదంతా మన చోళరాజ్యాల సామ్రాజ్యమే విస్తరణకు మరియు వారు ఇక్కడ వదిలి వెళ్ళిన శాశ్వత ముద్రలు అండ్ సజీవ సాక్ష్యాలు ఇవి. ప్రస్తుత మలేషియా భౌగోళిక నిర్మాణం. మలేషియా దేశం 2 ప్రధాన భూభాగాలుగా విడిపోయి ఉంటుంది. ఒకటి పెనిన్సులార్ మలేషియా, ఇది థాయిలాండ్ సరిహద్దులో ఉంటుంది. రెండవది ఈస్ట్ మలేషియా, హిందూ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రాన్ని కలిపే సెయింట్ ఆఫ్ మలక్కా మలేషియా పక్కనే ఉంది. పూర్వకాలం నుండి నేటి వరకు ప్రపంచ వ్యాపారానికి ఇది అత్యంత కీలకమైన సముద్ర మార్గం. అందుకే చోళరాజులు దీనిని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. మలేషియాలోని కెడా రాష్ట్రంలో ఉన్న బుజాయింగ్ లోయ ఒకప్పుడు గొప్ప హిందూ బౌద్ధ నాగరికతకు కేంద్రం. ఇక్కడ దాదాపు 2000 సంవత్సరాల క్రితం నాటి భారతీయ శైలి శిలలు దొరికాయి. చోళుల కంటే ముందే భారతదేశానికి చెందిన వర్తకులు, పల్లవరాజులు కాలంలోనే ఇక్కడికి హిందూ బౌద్ధ సంస్కృతుల్ని తీసుకొని వచ్చారు. త్రివేణి సంగమం అంటే మలేషియాలో 3 ప్రధాన జాతుల ప్రజలు నివసిస్తారు: మలైలు, చైనీయులు మరియు భారతీయులు. మలేషియన్ ఇండియన్స్. మలేషియా జనాభాలో దాదాపు 7% మంది భారతీయులు ఉన్నారు. వీరిలో మెజారిటీ ప్రజలు తమిళనాడుకు చెందిన తమిళులు, అలాగే తెలుగు, మలయాళీ, పంజాబీ ప్రజలు కూడా ఉన్నారు. భాష మలయు తమిళ్. మలేషియా అధికారిక భాషల్లో సంస్కృత పదాలు విస్తృతంగా ఉంటాయి. ఉదాహరణకి సూర్య అంటే సూర్యుడు, భూమిపుత్ర అంటే ఆ దేశ స్థానికులు భూమి యొక్క పత్రాలు, పుస్తక అంటే లైబ్రరీ లేక పుస్తకం, మనుష్య అంటే మనుషులు. అంటే దరిదాపుగా మన సంస్కృతం, వాళ్ళ భాష రెండూ ఒకటే. ఆధునిక ఆకర్షణలు, మోడ్రన్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మోడ్రన్ మలేషియా గురించి. అందులో ముఖ్యంగా కౌలాలంపూర్, మలేషియా రాజధాని నగరం అయినటువంటి కౌలాలంపూర్. ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధి చెందిన పెట్రనస్ టవర్స్ అనేవి 2 టవర్లు కౌలాలంపూర్ నగరంలో ఉంటాయి. ఒకప్పుడు ఇవే ప్రపంచంలో ఎత్తైన భవనాలు. మరియు రెండోది బాతు కేవ్స్. కౌలాలంపూర్ సమీపంలో ఉన్న ఈ గుహలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ కొండలపై ప్రపంచంలోనే ఎత్తైన మురుగన్ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటుంది. మిత్రులారా, ఇప్పుడు మన బస్సు మలేషియా గుండెకాయ, ఆ దేశ రాజధాని అయిన కౌలాలంపూర్ నగరంలోకి ప్రవేశించింది. దీని అందరూ ముద్దుగా కేఎల్ అని పిలుస్తారు. ఒకప్పుడు బురదతో కూడిన చిన్న మైదానంగా ఉన్న ఈ ప్రాంతం ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ఆధునిక నగరాల్లో ఒకటిగా ఎలా మారిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ నగరంలో మనం తప్పకుండా చూడవలసింది పెట్రనస్ టవర్స్. వీటిని ట్విన్ టవర్స్ అని కూడా అంటారు. ఇవి సుమారు 451.9 మీటర్ల ఎత్తున ఉన్న ఈ జంట భవనాలు ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనవి. ఈ ఆధునిక కట్టడాల వెనుక కూడా ఒక భారతీయ కనెక్షన్ ఉంటుంది. ఈ టవర్స్ డిజైన్ ఇస్లామిక్ వాస్తుశిల్పిపై ఆధారపడి ఉన్నప్పటికీ దీనిని నిర్మించిన ఇంజనీరింగ్ బృందాలలో మరియు కార్మికుల్లో వేలాది మంది భారతీయులు ఉన్నారు. ఇక కౌలాలంపూర్
అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చే మరో అద్భుతమైన ప్రదేశం బాటు కేవ్స్. నగరానికి కొద్దిగా ఉత్తరంగా ఉన్న ఈ నున్నపు రాయి గృహల వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మురుగన్ స్వామి విగ్రహం ఉంది. ఇది నెలకొండి ఉంది. 140 అడుగుల ఎత్తున ఈ బంగారపు వర్ణపు విగ్రహం చూసే అందుకు 2 కళ్ళు చాలవు. ఈ గృహల్లోకి వెళ్ళినప్పుడు 272 రంగురంగుల మెట్లు వెక్కాలి. 1000 సంవత్సరాల క్రితం చోళరాజులు తెచ్చిన హిందూ సంస్కృతి నేటికి మలేషియాలో ఎంత వైభవంగా వెలుగుతుందో చెప్పటానికి బాటు కేవ్స్ ఒక సజీవ సాక్ష్యం. ఫ్రెండ్స్, మన భారతదేశానికి ఎంతో దగ్గరగా ఉండి 1000 సంవత్సరాల చరిత్రాత్మక బంధం ఉన్న మలేషియా దేశాన్ని కేవలం ఒక వారంలో ఎలా చుట్టి రావాలో క్లియర్ కట్ టూర్ ప్లాన్ని ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. అన్నిటికంటే పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే భారతీయుల కోసం మలేషియా ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీ వీసా ఎంట్రీని అనే అవకాశాన్ని మనకి ఇచ్చింది. కాబట్టి వీసా టెన్షన్ అసలు లేదు. కేవలం పాస్పోర్ట్ ఉంటే చాలు విమానం ఎక్కి మలేషియా వెళ్ళిపోవచ్చు. అయితే ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ క్లియరెన్స్ అవ్వటానికి రూల్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మలేషియా ఎయిర్పోర్ట్లో దిగాక మనకు ఎంట్రీ దొరకాలంటే 3 విషయాలు చాలా ముఖ్యం ఫ్రెండ్స్. మొదటిది, మలేషియా ప్రయాణానికి 3 రోజుల ముందు ఆన్లైన్లో ఎండాక్ అంటే మలేషియా డిజిటల్ అరైవల్ కార్డ్ అనే ఫామ్ని ఫ్రీగా ఫిల్ చేసి ప్రింట్ తీసుకోవాలి. రెండవది మీ రిటర్న్ టికెట్. దాని తర్వాత మూడోది వచ్చేసి హోటల్ బుకింగ్స్ ఉండాలి. మీ పాస్పోర్ట్ కనీసం 6 నెలలు వారంటీ ఉండాలి. ఇంకా మీకు రిటర్న్ ఫ్లైట్ ఉండాలి. హైదరాబాద్ నుంచి వస్తే హైదరాబాదు, బెంగళూరు నుంచి వస్తే బెంగళూరు రిటర్న్ ఫ్లైట్ కూడా మీకు కలిగి ఉండాలి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇంకా ఫ్లైట్ విషయానికి వస్తే మనం ఎందులో బుక్ చేసుకోవాలంటే స్కై స్కానర్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. దాన్ని మీరు ప్లే స్టేషన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దానిలో నుంచి మీరు మానిటర్ చేయవచ్చు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రేటుకి మనకి ఫ్లైట్ టికెట్ దొరుకుతుంది. సో మనం బాగా చీప్గా ఉండే నెలలో బుక్ చేసుకుంటే మనకి రిటర్న్ టికెట్తో కూడా కలిపి 10,000 నుంచి 15,000 వరకు మనకి దొరుకుతాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళేటప్పుడు మనకి ఫ్లైట్ టికెట్స్ చాలా చీప్గా దొరుకుతాయి. అదే బెంగళూరు నుంచి అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. అది కోల్కతా నుంచి కూడా ఈ సింగపూర్ కానీ, మలేషియా కానీ, థాయిలాండ్ కానీ, వియత్నాం కానీ 15,000, 20,000 లోపులో, 10,000 నుంచి 20,000 లోపల మనం ఎత్తుకున్న దాన్ని బట్టి మనకి టికెట్స్ దొరుకుతాయి. అంటే స్కై స్కానర్లోకి వెళ్ళి మనం బుక్ చేసుకోవాలి. దాని తర్వాత హోటల్స్ వచ్చేసి booking.comలో బుక్ చేసుకోవచ్చు. బాగా సేఫ్ ఏంటంటే మేక్ మై ట్రిప్లో ముందుగా బుక్ చేసుకుంటే మనం ఏ ట్రిప్కి వెళ్ళినా సరే ఫ్లైట్ టికెట్ కానీ హోటల్ కానీ మనం ఒక 2-3 మంత్స్ ముందే బుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డే 1 నుంచి డే 7 వరకు ఐటినరీని మనం ఎలా చేసుకోవాలి, ఎలా ఫాలో అవ్వాలి అన్న విషయం మీద మనం ఇప్పుడు చర్చిస్తాం. డే 1 మనం కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాక హోటల్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుందాం. సాయంత్రం అవ్వగానే ప్రపంచ ప్రసిద్ధి పెట్రనస్ టవర్స్ దగ్గరికి వెళ్ళి లైటింగ్ వెలుతురులో ఆ జంట భవనాల అందాలను, కేఎల్సిసి పార్కును చూసి ఎంజాయ్ చేద్దాం. అది డే 1. హోటల్లో రెస్ట్ తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? పెట్రనస్ ట్విన్ టవర్స్ని చూడడం. డే 2 రోజు ఉదయాన్నే మన ఛానల్ మెయిన్ కాన్సెప్ట్ అయినటువంటి చోళరాజ హిస్టరీకి కనెక్ట్ అయి ఉండే బాటు కేవ్స్కి వెళ్దాం. 140 అడుగుల ఎత్తైన మురుగన్ స్వామి బంగార విగ్రహం చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది. ఆ తర్వాత కింగ్ ప్యాలెస్ చూసి రాత్రికి జలన్ అలోర్ వీధుల్లో నోరూరించే స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేద్దాం. అది డే 2. డే 3, డే 4 మూడో రోజు కౌలాలంపూర్ నుండి 1 గంట దూరంలో కొండలపై ఉండే గెంటింగ్ ఐలాండ్స్కి వెళ్దాం. కేబుల్ కారు ప్రయాణం చాలా బాగుంటుంది.
అక్కడికి ధీరం పార్క్కి మిగిలిన వేరే ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. ఇక 4వ రోజు పూర్వం చోళరాజుల వ్యాపార కేంద్రమైనటువంటి చరిత్ర తీవ్ర పాత్ర నగరమైనటువంటి మలక్కాకి డే ట్రిప్ వేసి అక్కడికి వెళ్ళి మలక్కా అంతా తిరిగి చూద్దాం. దాని తర్వాత డే 5, డే 6 ఈ 5-6 రోజులు మనం మలేషియాలో అందమైన ద్వీపం పినాంగ్కి వెళ్దాం. అక్కడ జార్జ్ టౌన్ వీధుల్లో ఫేమస్ స్ట్రీట్ ఆర్ట్స్ చూడడమే కాకుండా ఆ రోజు పినాంగ్ కేబుల్ కార్లో ట్రావెల్ చేద్దాం. అలాగే పినాంగ్ చుట్టుపక్కల చాలా అద్భుతమైన ప్లేసులు ఉంటాయి, అవన్నీ తిరిగేసి మళ్ళీ డే 6 బ్యాక్కి కోలాలంపూర్కి తిరిగి వచ్చేస్తే ఆ తర్వాత డే 7న అక్కడ కొద్దిగా షాపింగ్ చేసి లిటిల్ ఇండియాలో, ఆ తర్వాత అటు నుంచి అటు KLI2కి వెళ్ళిపోయి మళ్ళీ ఇండియా రిటర్న్ రావచ్చు. ఐటినరీని ఇట్లా పొదుపుగా మనం చేసుకుంటే చాలా తక్కువ బడ్జెట్లోనే ట్రావెల్ చేయొచ్చు. ఇప్పుడు మనం KLలో చూడవలసిన ప్లేసుల్ని లిస్ట్ వారీగా చెప్పుకుందామండి. ఫస్ట్ మనం చూడవలసింది పెట్రోనాస్ టవర్స్, ట్విన్ టవర్స్, దాని తర్వాత KLCC పార్క్, దాని తర్వాత KL టవర్, దాని తర్వాత మెడకేరా స్క్వేర్, దాని తర్వాత సుల్తాన్ అబ్దుల్ సమద్ బిల్డింగ్. ఓకే, దాని తర్వాత సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్లేసులు వచ్చేసి బాటు కేవ్స్, అది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత శ్రీ మహామారిమన్ ఆలయం, దాని తర్వాత డియోన్ హౌస్ టెంపుల్, దాని తర్వాత నేషనల్ పార్క్ అండి, మర్చిపోవద్దు, చాలా బాగుంటుంది. దాని తర్వాత మనం షాపింగు నైట్ లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి బుకిత్ పింగ్తాన్, మర్చిపోవద్దు. దాని తర్వాత నెక్స్ట్ స్ట్రీట్ ఫుడ్కి చాలా ఫేమస్ అయినటువంటి ప్లేసు జలన్ అలోర్. దాని తర్వాత నెక్స్ట్ పెటలింగ్ స్ట్రీట్, అసలు మర్చిపోవద్దు, అది చాలా బాగుంటుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ సెంట్రల్ మార్కెట్, మలేషియా యొక్క సెంట్రల్ మార్కెట్. ఇక్కడ సాంప్రదాయిక హస్తకళా వస్తువులు, బహుమతులు కొనడానికి ద బెస్ట్ ప్లేస్. దాని తర్వాత నెక్స్ట్ మన ఇండియన్స్ ఎక్కువగా ఉండేది KLలో వచ్చేసి బ్రెక్ ఫీల్డ్స్, లిటిల్ ఇండియా, భారతీయ దుకాణాలు, గాజులు, చీరలు మరియు సౌత్ ఇండియన్ ఫుడ్ దొరికే ఏకైక చాలా ఫేమస్ ఏరియా వచ్చేసి ఇది. దాని తర్వాత ప్రకృతి వినోదానికి, ఎంటర్టైన్మెంట్కి పార్కులు ఉన్నాయండి. అవి ఏంటంటే ప్రకృతి పరమైన ఎంటర్టైన్మెంట్కి, దానికి వచ్చేసి KL బ్రీడ్ పార్క్ చాలా బాగుంటుంది. దాని తర్వాత బొటానికల్ గార్డెన్ ఉంది, పెరెడనా బొటానికల్ గార్డెన్, చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి KLలో. KL చూసిన తర్వాత మీరు పెనాంగ్ వెళ్తే పెనాంగ్లో చూడవలసింది జార్జ్ టౌన్ స్ట్రీట్స్ అండి. పెనాంగ్ అనగానే గుర్తొచ్చే ప్రపంచ ప్రసిద్ధి గోడ చిత్రాలు. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ సైకిళ్ళు, మోటార్ బైక్స్తో కూడిన 3D పెయింటింగ్స్ భలే ఉంటాయండి. జార్జ్ టౌన్ మిస్ అవ్వద్దు. అండ్ జార్జ్ టౌన్లో స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫోర్ట్ కార్నివెల్స్, బ్రిటిష్ కాలం నాటి పురాతన నక్షత్ర ఆకారపు కోట మరియు పిరంగులు ఉండే చారిత్రాత్మక ప్రదేశం, చాలా అద్భుతంగా ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ క్లీన్ జస్టిస్, సముద్రం నీటిపై కర్రలతో ఇల్లు నిర్మించి జీవించే చైనీస్ గ్రామం, చాలా ఫ్లోటింగ్ విలేజ్, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రదేశాన్ని మాత్రం మిస్ అవ్వద్దు. దాని తర్వాత పినాంగ్ హిల్, పినాంగ్ నేషనల్ పార్క్, నైట్ మార్కెట్, ద టాప్ బిల్డింగ్ ఆఫ్ పెనాంగ్. ఇలా పెనాంగ్లో చాలా ప్రదేశాలు ఉంటాయండి, మనం చూడదగ్గ ప్రదేశాలు. ఎక్కువ బొటానికల్ గార్డెన్స్ చాలా బాగుంటాయి. మళ్ళీ నేను ఈ వీడియోలో మలేషియా నుంచి పెనాంగ్ వెళ్ళేటప్పుడు తీసిన వీడియోనండి ఇదంతా. చూసారా, రోడ్డుకి అటువైపులా ఇటువైపులా చెట్లతో పచ్చగా ఎంత బాగుందో. సో మీరు బస్సులో వెళ్ళేటప్పుడు, మీరు పెనాంగ్ వెళ్ళేటప్పుడు కూడా KL నుంచి చాలా ఎంజాయ్ చేస్తారు. చుట్టుపక్కల ప్రాంతాలు అంత అందంగా ఉంటాయండి. కోలాలంపూర్ నుండి పినాంగ్ నగరానికి బస్సు ప్రయాణం చాలా సులభం, చౌకైనది మరియు సౌకర్యమైనది. మలేషియాలో లాంగ్ డిస్టెన్స్ బస్సులు విమానం సీట్ల కంటే పెద్దగా ఎంతో లగ్జరీగా ఉంటాయి.
కాబట్టి ఇప్పుడు మనం కేఎల్ నుంచి పినాంగ్కి దరిదాపుగా డిస్టెన్స్ చూసుకుంటే 350 కిలోమీటర్లు ఉంటుంది. బస్సు ప్రయాణానికి దాదాపు 4 గంటల నుంచి 5 గంటల వరకు పడుతుంది. ట్రాఫిక్ని బట్టి మారుతూ ఉంటుంది కూడా. కోలాలంపూర్లో బస్సు ఎక్కడెక్కాలో ప్రధానంగా 2 పెద్ద బస్సు టెర్మినల్స్ ఉన్నాయి. టీబీఎస్, ఇది కేఎల్లోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ లాంటి ఆధునిక బస్ స్టేషన్ టీబీఎస్. నగరంలో ఏ ప్రాంతం నుండైనా ఎల్ఆర్టీ లేదా కేటీఎం రైలు ద్వారా బండర్ టిలక్ సెటలన్ స్టేషన్ దిగితే నేరుగా టీబీఎస్కి చేరుకోవచ్చు. ఇది కౌలాలంపూర్ ఉత్తర భాగంలో ఉంటుంది. మీ హోటల్కి దీని దగ్గర ఉండే ఇక్కడికి నుండి సులువుగా బస్సులు దొరుకుతాయి. లేకపోతే గ్రబ్ బుక్ చేసుకొని గ్రబ్లో అయినా దానికి మనం రీచ్ అవ్వచ్చు. పినాంగ్లో బస్సు ఎక్కడ దిగాలి? పినాంగ్ చేరాక బస్సులు సాధారణంగా 2 చోట్ల ఆగుతాయి. పినాంగ్ సెంట్రల్, ఇది పినాంగ్ ప్రధాన భూభాగంపై ఉంటుంది. ఇక్కడ దిగితే అక్కడి నుండి అందమైన ఫెర్రీ అంటే చిన్న ఓడ ఎక్కి 10-15 నిమిషాల్లో పినాంగ్ ఐలాండ్కి చేరుకోవచ్చు. అలాగే ఈ సెకండ్ బస్ స్టాండ్ వచ్చేసి సన్గాయ్ నైబంగో బస్ టెర్మినల్. ఈ బస్ స్టేషన్ ఎస్ఎన్టి బస్ స్టేషన్. ఈ బస్ స్టేషన్ నేరుగా పినాంగ్ ద్వీపం లోపలే ఉంటుంది. పినాంగ్ బ్రిడ్జి మీద బస్సు నేరుగా ఐలాండ్లోకి వెళ్తుంది. సో మీరు ఈ 2 ప్రదేశాల్లో మీ ఐలాండ్ కానీ మెయిన్లాండ్లో కానీ మీరు ఏ ప్రదేశం కావాలంటే ఆ ప్రదేశంలో నేరుగా దిగవచ్చు. నాకు తెలిసి కేఎల్ నుంచి పెనాంగ్కి 700 నుంచి 1000 రూపాయల వరకు టికెట్ దొరుకుతుంది. మీరు నేరుగా బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ కౌంటర్లోనే మీరు టికెట్ కొనవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మలేషియాలోనే అత్యంత అందమైన ద్వీపమైన పినాంగ్ చరిత్ర తెలుసుకుందాం. ఈరోజు మనకు పినాంగ్ ఒక మోడ్రన్ టూరిస్ట్ ప్లేస్లా కనిపించవచ్చు, కానీ దీని వెనక వందల ఏళ్ల నాటి చరిత్ర కథలు ఉన్నాయి. పూర్వం ఈ ప్రాంతంలో పినాంగ్ చెట్లు అనగా పోక చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల దీనికది ఆ పేరు వచ్చింది. అయితే ఈ దీవి మన భారతదేశానికి చాలా బలమైన పురాతనమైన సంబంధం కలిగి ఉంది. 1000 సంవత్సరాల క్రితం అంటే క్రీస్తు శకం 1025లో దక్షిణ భారత మహా పరాక్రమశాలి రాజేంద్ర చోళుడు మలేషియాపై దండయాత్ర చేసినప్పుడు ఈ పినాంగ్ తీరం కూడా చోళ నౌకాదళానికి ఒక వ్యూహాత్మకమైన కేంద్రంగా మారింది. చోళరాజు కాలంలో భారతీయ వర్తకులు ఇక్కడికి వచ్చి వ్యాపారం ప్రారంభించారు. అందుకే ఇప్పటికీ ఇక్కడ జార్జ్ టౌన్లో ఉండే లిటిల్ ఇండియా వీధుల్లో నడిస్తే మన భారతదేశంలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడికి శ్రీ మహమ్మారిమన్ ఆలయం మన సంస్కృతికి సజీవ సాక్షి. మిత్రులారా, మన దేశ రాజుల ఘన చరిత్ర ప్రపంచానికి చాటి చెప్పే ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మన భారతీయుల వీరుల గౌరవార్థం ఈ వీడియోకి లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని చరిత్ర రహస్యాలు, విదేశాల్లో మన రాజుల కథల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మర్చిపోకండి, మీ అభిప్రాయాన్ని కింద ఉన్న కామెంట్ బాక్స్లో తెలియజేయండి.